ఒక కుటుంబం ఎదుర్కొన్న అద్భుతమైన సంఘటనతో ప్రారంభమైనది. ఈరోజు తెలంగాణలో అత్యంత అందమైన వెంకటేశ్వర ఆలయంగా వెలిసిన స్వర్ణగిరి దేవస్థానం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో డెస్టినేషన్. ఈరోజు మార్నింగ్ యాదగిరిగుట్టలో దర్శనం కంప్లీట్ చేసుకొని స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని మన్నేపల్లి హిల్స్ వద్ద ఉంది. స్వర్ణగిరి అనే పేరు అర్థం బంగారు కొండ, అంటే శ్రేయస్సు, శ్రీమంతం, దైవ శక్తి అన్నీ కలిగిన గిరి అని భావం. ఈ ఆలయం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. మన్నేపల్లి కుటుంబానికి చెందిన విజయలక్ష్మి గారు ఒక ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. వైద్యం ఫలించకపోవడంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి తీర్థం తాగిన తర్వాత ఆమె కోలుకున్నారు. దీనిని దైవకృపగా భావించి ఆయన కుటుంబం స్వామికి కృతజ్ఞతగా ఒక ఆలయాన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ మహత్తరమైన స్వర్ణగిరి ఆలయ రూపంలో మారింది. ఆలయం సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. నిర్మాణం 2018లో ప్రారంభమై 2024 నాటికి ప్రధాన భాగాలు పూర్తయ్యాయి. ఈ ఆలయాన్ని చూడగానే మనకు తిరుమల ఆలయాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడి గర్భగృహంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగులు ఎత్తులో ఉంది. మేము లోపలికి రాగానే పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కింద స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని మెట్ల మార్గంలో పైనకి వెళ్ళిన తర్వాత కాలు కడుక్కొని గణపతి దేవుని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళినాం. ఇక్కడ ఫ్రీ దర్శనం నుంచి స్టార్ట్ అయ్యి 2000 రూపీస్ వరకు టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా మీ దగ్గరున్న మొబైల్ ఫోన్ కానీ కెమెరా కానీ లాకర్లో పెట్టుకోవాలి. ఓన్లీ 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీ దర్శనం లైన్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయినాక బయట ఆంజనేయ స్వామి 40 అడుగులతో దర్శనమిస్తాడు. దాని పక్కన నీటి కొలనులో ఒక పాము మీద ఒక దేవుడు కనిపిస్తాడు. అలా ముందుకు వెళ్ళి కిందకి మెట్లు దిగితే మీకు జలనారాయణ స్వామి సన్నిధి, అంటే విష్ణుదేవుడు నీటిలో దర్శనమిస్తాడు. ఈ జలనారాయణ స్వామిని పైనుంచి కూడా చూడవచ్చు. చాలా బాగా ఉంటుంది వ్యూ. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి అన్నదానం పెడతారు, డైలీ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.